జొన్నలు తీసుకురండి పట్టించుకొని రొట్టె వేసుకున్నాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. రోజు ఉదయం ఇంట్లో అందరూ లేవకముందే కిచెన్లో వెళ్ళి మామూలుగా చేసే పని మొదలుపెట్టింది, చపాతీలు మొదలు చేయడం. కానీ ఆమె చేసే చపాతీలు మాత్రం సాధారణవి కావు. ప్రేమ, శ్రద్ధ, మమతలు కలిసి రొట్టెలు అవి. ఒకరోజు గ్రామంలో పేద అలసిపోయిన ఒక ప్రయాణికుడు వచ్చాడు. చాలా రోజులు బాగా ఏమి తినక నడుస్తూ అలసిపోయాడు. ఎవరికైనా అన్నం అడిగినా ఎవరు లేరు. ఆ ప్రయాణికుడిని చూసి లక్ష్మి వెంటనే కిచెన్లో ఉండే వేడివేడి చపాతీలు తీసుకొని వచ్చి అతనికి పెట్టింది. అతను తిన్న వెంటనే ముఖంలో వెలుగు వచ్చింది. అమ్మ, నీ చేతిలో చపాతీ నాకు ప్రాణం పోసిందని చెప్పాడు. లక్ష్మి చిరునవ్వుతో, పేగు నిండితో మనసు కూడా నిండుతుంది అన్నయ్య అంది. అలా ఆమె చేసిన ఈ చిన్న సహాయం ఆ మనిషి జీవితంలో పెద్ద బలమైంది. గ్రామంలో అందరూ లక్ష్మి చేతి చపాతీలో ఆమె మంచితనం కనిపిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు. మనం చేసే చిన్న సాయం కూడా ఎవరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. చపాతీల సాధారణమైన పనిలో కూడా ప్రేమ, మమత ఉంటే అది ప్రత్యేకమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ చేయండి. పన్నీరు కూర. యామ ఒక్కదాన్ని చూస్తా లేదు బాబు. మనమంతా క్లారిటీ కెమెరా అంతా ఉంటే బాగా చూస్తారు. ఓన్లీ సెల్ కదా, కెమెరా క్లారిటీగా ఉండాలి, అప్పుడు చూస్తారు. వాళ్ళకేం తెలుసు ఆయన వాళ్ళ మ్యామ్ లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. చెయ్యొద్దు. ఈరోజు చపాతీ, తర్వాత పన్నీరు, తర్వాత రైస్, చికెను, ఇంకా ఉన్నాయి. ఇంకేమో ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. ఎవరికైనా ఆకలి అవుతుందా? చికెన్ మసాలా యాడ్ బాగా వస్తుంది. ప్రతి ఇంట కోరినది ఆచి అంట. చపాతీలు అన్నీ చేసుకొని బుట్టలో వేసుకుంటారు కొన్ని. అప్పట్లో పాత రోజుల్లో చిన్న బుట్ట, వెడల్పు బుట్ట పెట్టుకొని దాంట్లో వేసుకుంటే బాగుంది. కట్టెలా
ఇక టేకు అంతా చేస్తారు కదా చిన్నవి ఉడ్డుతో దాంట్లో వేసుకోండి. చపాతీ అని పరోటా, పరోటానే చపాతీ, చపాతీనే పరోటా. నో, చపాతీ వేరే పరోటా వేరే. చిన్నప్పుడు మా ఇంట్లో చేస్తూ ఉంటాయి, బాగా తింటా ఉన్నా. కదా నీ మొత్తం చిన్నప్పుడు చేస్తుంటే తింటా అన్నాడంట. చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ చేస్తూ ఉంటాయి చపాతీ, పైన బాగా తింటా ఉన్నా. ఇప్పుడు నేను చేసుకుంటా ఉన్నా. ఏం చేద్దాం, టైం మాట్లాడు. నిజమైన కొంటారు బాగా అందరూ ఉంటే. మా వంటలో వంట చేసుకుంటా కదా పోయి పెట్టి అందరూ గుర్తులు చేసుకుంటే దోశ చపాతీ బాటిల్ అయినా నీళ్ళు దాపు, బాటిల్ తీసుకోపోయింది దాల్పా. మా అన్నం మూడు చేస్తారా తినా రైస్, అన్నం, అన్నం చేస్తా ಊಟ, ಚಪಾತಿ ಬೇಕಾ ನಿಮಗೆ? ಪನ್ನೀರ್ ಕೂರ ಮನೆ ಮನೆ ಊಟ, ಪನ್ನೀರ್ ಕೂರ, ಚಪಾತಿ, డైలీ మన ఊట చికెన్, డైలీ మనే ಊಟ. చపాతీలోకి పన్నీర్ వేసుకొని తింటే వేరే లెవెల్ ಅಪ್ಪ. ಚಪಾತಲ್ಲೇ ಪನ್ನೀರ್ ಕೂರ ಹಾಕ್ಬಿಟ್ಟು ತಿಂದರೆ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂದರೆ ಗಂಟೆಗೆ ಒಂದು ಬೇರೆ ಲೆವೆಲ್ ಆಗಿರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ಚಪಾತಿ ಅಂದರೆ ವರ್ಲ್ಡ್ ಫೇಮಸ್ ಚಪಾತಿ. ತುಂಬ ಜನಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ చపాతీ అంటే వరల్డ్ ఫేమస్, అందరూ తింటారు చపాతీ. ఎవరికన్నా పొట్టున్నా కానీ డైట్లో నైట్ పూట ఒక 2-3 చపాతీ తింటే పొట్ట తగ్గిపోద్ది. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చపాతీ. ఇది పన్నీరు, ఇది పెనము, ఇది చపాతీ. ఇది కిచెను. పాప హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా.